ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. తెలంగాణలో అనాథలు లేని సమాజంను నిర్మించడానికి అధికారులు, స్వచ్ఛంద సంస్థలు నిస్వార్థంగా కృషి చేయాలని సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ చైర్మన్ రామచంద్రయ్య రెడ్డి కోరారు. శనివారం మంచిర్యాలలోని కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో రామచంద్రయ్య రెడ్డి పాల్గొని ప్రసంగించారు. దేశంలోనే అనాథలు లేకుండా చర్యలు తీసుకోవాలనేది ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని ఆయన చెప్పారు. అలాగే తెలంగాణలో అనాథలను హక్కున చేర్చుకొని వారి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. ముఖ్యంగా అనాథ శరణాలయాల్లో ఉన్న పిల్లలను దత్తత ఇవ్వడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తేనే అనాథలు లేని దేశంగా ఖ్యాతి గడుస్తామని ఆయన తెలిపారు. సంతానం లేని దంపతులకు అనాథ ఆశ్రమాల్లో ఉన్న పిల్లలను దత్తత ఇవ్వడానికి ప్రత్యేక చట్టం ఉందని ఆయన తెలిపారు. ఆ చట్టం ప్రకారం పిల్లలను దత్తత ఇస్తే వారిని పెంచుకునేవారు విద్యతో పాటు మంచి భవిష్యత్ను ఇస్తారని ఆయన అన్నారు. తెలంగాణలో అనాథ పిల్లలను దత్తత తీసుకోవడానికి దాదాపు 20,000 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. మంచిర్యాల జిల్లాలో కూడా అనాథ ఆశ్రమాల్లో ఉన్న పిల్లలను దత్తత ఇవ్వడానికి కమిటీ అన్ని కోణాల్లో ఆలోచించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వి కర్ణన్, డీసీపీ జాన్ వెస్లీ, అనాథ ఆశ్రమాలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ వారి సమక్షంలో ఈరోజు జరిగినటువంటి అవగాహన కార్యక్రమం పైన ఇవాళ మంచిర్యాల జిల్లా వారికి అందరికీ కృతజ్ఞతలు. ఈ మంచిర్యాల జిల్లాలో ఈరోజు అడాప్షన్ పైన ఏ విధమైనటువంటి ఏ విధంగా ఈ అడాప్షన్ జరగాలి అనే దానిపైన అవగాహన కార్యక్రమానికి ఈరోజు చేయడం జరిగింది. ప్రధానంగా ఇవాళ అడాప్షన్ సిస్టమ్ అనేది ఇండియాలో చాలా జరుగుతూ ఉంది. ఈ లీగల్గా జరిగే అడాప్షన్ సిస్టమ్ ఓన్లీ భారత్లో జరుగుతుంది. అలాగే ఈ అంతా కూడా ఆన్లైన్ పద్ధతిలోనే అందరికీ ఈజీగా ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఈ ఆన్లైన్ పద్ధతిలో చేసి వాళ్ళకి ఈ యొక్క గైడ్లైన్స్ లో ఎటువంటి చిన్న సందేహాలు కూడా లేకుండా పిలిచే విధంగా గైడ్లైన్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందంట కారా అంటే CARA.www.nic.in మనకి పిల్లలు అడాప్షన్ కొరకు అడాప్షన్ కావాల్సిన పేరెంట్స్ ముందు ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఉండడం జరుగుతుంది. ఇది మానిటరింగ్ చేసేదంతా కూడా చాలా సెంట్రల్ గవర్నమెంట్ జరుగుతుంది. ఈ యొక్క పద్ధతిలో ఈరోజు దేశం మొత్తంలో మనకి ఇవాళ 20,000 మంది పేరెంట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ అడాప్షన్. ఆ విధంగా కనీసమైన ఒక ఈ 20,000 మందిలో మనకి ఈ సంవత్సరం 10,000 అడాప్షన్స్ చేసి టార్గెట్గా పెట్టుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం 20,000. డిపార్ట్మెంట్ యొక్క ఉద్దేశం చాలా చక్కగా ఉంది. దీనిలో జువెనైల్ జస్టిస్ సిస్టమ్ దాని ప్రకారం ఎవరైనా ఒకవేళ నేరం చేస్తే వారిని 2 monthsలో కేసు ఛార్జ్షీట్ వేసి వాళ్ళని డిస్పోజ్ చేయాలని చెప్పేసి యాక్ట్ చెప్తున్నా సార్. దాని ప్రకారంగా మేము ప్రతి ఒక్క కేసును మేము స్పెషల్గా వాళ్ళని చైల్డ్ ఉన్నాడంటే బిలో 18 years ఉన్నాడంటే ఇమీడియట్గా మేము కోర్టుకు పంపకుండా ఏదైతే జువెనైల్ జస్టిస్ బోర్డు ఉందో అక్కడ ప్రొడ్యూస్ చేసి వాళ్ళ యొక్క నామ్స్ ప్రకారమే వాళ్ళని డిస్పోజ్ చేస్తున్నాం సార్. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పోలీస్ స్టేషన్ ఉంచడం కానీ లేకుంటే వాళ్ళకి ఇంకో రకంగా ట్రీట్మెంట్ చేయడం లేకుంటే వాళ్ళను అబ్యూజింగ్గా మాట్లాడడం అలాంటి చేయడం లేదు సార్. వాళ్ళు ఇమీడియట్గా ఇక్కడ ఉన్న CWC మెంబర్స్ కూడా మాకు తెలుసు సార్. మాకు చాలా మంచి సంబంధాలు లేదు సార్. మేము వాళ్ళకి ఇంటిమేషన్ చేసిన తర్వాతనే ఈ యొక్క కార్యక్రమాలు అనేవి చేస్తున్నాం సార్. ఈవెన్ కేసెస్లలో చాలా కేసులలో ఈ రేప్ కేసెస్లో కానీ లేకుంటే ఎలాప్మెంట్ కేసెస్లలో కూడా చిన్న చిన్న పిల్లలు కూడా కొంతమంది ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. సో బిలో 18 years సర్టిఫికేట్ ఇట్లా ఉందంటే మేము ఈ యొక్క సిస్టమ్గా ఖచ్చితంగా మేము సిస్టమ్ ఫాలో అయ్యి వాళ్ళను మేము ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సార్. అట్లాగే ఈ ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ అని చెప్పేసి మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నిర్వహించిన కార్యక్రమంలో మన గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ మన లోకల్ మన ఆఫీసర్స్ తర్వాత NGOs వీరి యొక్క ఆధ్వర్యంలో మ్యాక్సిమం ఈ సంవత్సరం మన ఆపరేషన్ ముస్కాన్లో 385 పిల్లల్ని ట్రేస్ అవుట్ చేసి CWC వారికి అప్పగించి చెప్పినామని చెప్పేసి ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కడ కనబడదని ఎక్కడ ఈవెన్ లేబర్స్, బౌండరీ లేబర్స్ కానీ
ఎవరున్నా కానీ ఎవరిని కూడా మనం స్పేర్ చేయలేదు సార్. ఈవెన్ ఇటుక బట్టల దగ్గర కానీ హోటల్స్లో కానీ ఎక్కడ కనబడ్డా కానీ పిల్లలు ఇట్లా హెరాస్మెంట్ గురవుతున్నారంటే ఇమీడియట్గా వాళ్ళని తీసుకొచ్చేసేసి వాళ్ళు సిడబ్ల్యూసీ పంపడం, మేము ప్రొసీజర్ ఫాలో అయిపోయి మ్యాక్సిమం వాళ్ళను చైల్డ్ కేర్ యూనిట్కు. నస్పూర్ మండలం కోల్బెల్ గ్రామాల అభివృద్ధికి ₹1 కోటి నిధులు మంజూరు అయ్యాయని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పేర్కొన్నారు. శనివారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే దివాకర్ రావుతో పాటు జెడ్పీటీసీ రాచకొండ ఆశాలత, ఎంపీపీ బేర సత్యనారాయణ, కోల్బెల్ సర్పంచ్లు వేల్పుల రాజేష్, కిష్టయ్య, ఐత శంకర్, మల్లెతుల రాజేంద్ర పానీలు మాట్లాడారు. నస్పూర్ మండలం గ్రామాలు తీగల్పహాట్, నస్పూర్, సింగాపూర్, తాళ్లపల్లి గ్రామాల పరిధిలోని పలు అభివృద్ధి పనులకు సింగరేణి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద తన ప్రతిపాదనల మేరకు ₹1 కోటి మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే దివాకర్ రావు పేర్కొన్నారు. కోల్బెల్ గ్రామాల పరిధిని అన్ని కాలనీల్లో గోదావరి తాగునీరు సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాగునీటి సరఫరా నిర్వహణకు 65 లక్షలు కేటాయించినట్లు వివరించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వంగ తిరుపతి, డైరెక్టర్స్ నాసర్, కుర్మిల్లా అన్నపూర్ణ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ అత్తి సరోజ, మహిళా మండల అధ్యక్షురాలు బండి పద్మ, జిల్లా కార్యదర్శి ఆడిపు శ్యామల, టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి వేల్పుల రవీందర్, రాచకొండ వెంకటేశ్వరరావు, ఎంపీటీసీలు బండారి సుధాకర్, తిరుపతి, శ్రీదేవి, పోషం, రామస్వామి, అగ్గు మల్లేశం, రాయలింగు, పార్టీ గ్రామాధ్యక్షుడు బండి తిరుపతి, సంపత్, భీమయ్య, పార్టీ మండల కార్యనిర్వాహక కార్యదర్శి దెబ్బటి రామన్న, ఉపాధ్యక్షులు డాక్టర్ తోట శ్రీనివాస్, పూదరి కుమార్, నాయకులు పానుగంటి సత్తయ్య, జక్కుల రాజేశం, వెంకటేశం, గర్సె భీమయ్య, వినోద, జగ్గయ్య, పురుషోత్తం, కొప్పర్తి రాజం, నీలం సదయ్య, పెట్టం నరేష్, బాకం శంకర్, తిప్పని రామయ్య తదితరులు పాల్గొన్నారు. నస్పూరు గ్రామంలో అనుకోండి, అదేవిధంగా నస్పూరు మండల పరిధిలో ఈరోజు దాదాపు ₹1 కోటి మరి నిధులు మంజూరు చేసిన సందర్భాలు. మరి గతంలో కూడా ఇంతకుముందు మంచాల మండలం ఉన్న సందర్భంలో చాలా రోడ్లు చేసిన సందర్భాలు. అందులో ఫ్లడ్ కాలనీకి R&R కాలనీకి దాదాపు ₹40 లక్షల తోటి కూడా అనుకోండి. అదేవిధంగా రైస్ మిల్ రోడ్డు దాదాపు 78 లక్షలతో రైస్ మిల్ రోడ్ అనుకోండి. అదేవిధంగా చేపల మార్కెట్ నుంచి సంగమేపల్లికు రోడ్ సందర్భం అనుకోండి. అదేవిధంగా సిసి చౌరస్తు నుంచి అప్ టు గోదావరి దాకా దాదాపు ₹1 కోటి తోటి రోడ్లు చేయడమే కాకుండా ఈ మధ్యకాలంలో దాదాపు ₹2 కోట్లతోటి సిఎస్ఆర్ నిధుల నుంచి మరి 4 గ్రామ పంచాయతీల రోడ్లు, మరి ముఖ్యంగా నస్పూర్ సంబంధించిన సంతలో మరి అక్కడ రోడ్డు చేసిన సందర్భాలు. ఇదే కాకుండా మేము చాలా సందర్భాల్లో సింగరేణి చైర్మన్ గారు కలిసిన సందర్భంలో సింగరేణి క్వార్టర్స్ ఉన్న ప్రాంతాలు కూడా ఎక్కువ రోడ్లు చేయాలని, ముఖ్యంగా రాజీవ్ నుంచి చౌక్ నుంచి అప్ టు ఐబీ దాకా రోడ్ వైండింగ్ అని అది కూడా, అదేవిధంగా అన్ని బీట్ రోడ్లను రెన్యూవల్ చేసే దిశగా అధికారులు కానీ చైర్మన్ కానీ రిప్రజెంట్ చేసే సందర్భంలో అవి కూడా అవుతున్న సందర్భం. మరి ముఖ్యంగా ఇక్కడ టాయిలెట్స్, ఇది సంతలో టాయిలెట్స్, ఒక ఐమాక్స్ లైటు, అదేవిధంగా అక్కడ ప్లాట్ఫారం కూడా ఇందులో 4 లక్షలు కేటాయించిన సందర్భాలు. శ్రీరాంపూర్ బస్ స్టాండ్లో అది చాలా చిన్నగా ఉంది, దాన్ని ఇంకా పెద్దగా కావాలంటే డెఫినెట్గా త్వరలోనే దానికి ఒక ₹5 లక్షలు పెట్టి ఖచ్చితంగా దాన్ని ఇంకా వైడనింగ్ చేసే కార్యక్రమం ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ఇంకా అంబేద్కర్ కాలనీ కూడా చాలా ఏళ్ళున్న సందర్భాలు. మరి ఇవన్నీ ఒక రకంగా గౌరవ ముఖ్యమంత్రి అన్ని సందర్భాల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ ఈజేస్ ఇక్కడ అవకాశం లేదు ఈ కోల్బెట్లు, ఎందుకంటే వ్యవసాయదారు పనిలేదు కాబట్టి ఈ రకంగా నా ఫండ్స్ అదేవిధంగా మీ ఎంపీ అయితే ఎంపీ ఫండ్స్ అనుకుని ఎమ్మెల్సీ ఎవరి ఫండ్ అయినా ఇంకా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి నాట్ ఓన్లీ నస్పూర్ ఎంటైర్ కాన్స్టిట్యూన్సీ అన్ని విధాల అభివృద్ధి చేయడమే ఒక ధ్యేయంగా పెట్టుకున్నాం. దాదాపుగా సింగరేణి సేపుల నుంచి ₹1 కోటి వ్యయంతో 4 గ్రామ పంచాయతీలలో మరి సిమెంట్ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ నిర్మాణానికి మరి సింగరేణి కేటాయించడం, దాంట్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సింగరేణిలో వచ్చే ఏదైతే నిధులు ఉన్నాయో దాని నుంచి ఖచ్చితంగా మరి సింగరేణి ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోని మరి C&MD కూడా సింగరేణి ప్రాంతానికి తెలంగాణ వాడని కనుక ఖచ్చితంగా ఈ ప్రాంత ఎమ్మెల్యేలు కానీ మరి ఎమ్మెల్సీ కానీ ఎంపీలు కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి దృష్టి తీసుకెళ్తే ఈ ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి మరి సింగరేణి సేపుల నుంచి కూడా మరి గతంలో కూడా పెట్టడం, ఈసారి కూడా మరి ₹1 కోటి తీసుకొచ్చినందుకు మరి ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో నస్పూర్ మండలాన్ని మరి సింగరేణి నిధులతో కానీ మరి ఎంపీ గారి ఎమ్మెల్యే గారి నిధులతో కానీ ఎంపీపీ మరి జెడ్పీటీసీ గారి నిధులతో ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల మరి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నాం మనం అందరం చూస్తున్నాం.
మరి అన్ని ప్రాంతాలకు అన్ని కులాలకు మరి అభివృద్ధి చేసే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఈ విధంగా చేయడం మరి చాలా మరవలేంది. ఎన్ని జన్మలెత్తినా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ ప్రాంత వాసులు మరి రుణపడి ఉండాలని కోరుకుంటున్నారు. గ్రామ పంచాయతీల డెవలప్మెంట్కి అభివృద్ధికి గాను సింగరేణి సంస్థ ₹1,00,00,000 నిధులను కేటాయించినందుకు సింగరేణి సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈ 4 గ్రామ పంచాయతీల కోల్ బెల్ట్ ఏరియాను అంటే ఈ సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం వారి భూములను కానీ ఇండ్లని ఇవన్నీ వారికి ఇచ్చినందుకు గాను వారి అభివృద్ధి అంటే వాళ్ళ ఏరియా అభివృద్ధికి గాను సింగరేణి సంస్థ నుండి మన ఎమ్మెల్యే గారు వారి ఫండ్ కేటాయించేటట్టు మాట్లాడి వారి నిధులను ఏర్పాటు చేసినందుకు ఈ అందరి తరఫున మన ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞత తెలియజేసి మంచిర్యాలలోని ఎల్ఐసి కార్యాలయం ఎదుట జీఎస్టీకి వ్యతిరేకంగా ఏజెంట్లు శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. జీఎస్టీ అమలు బీమా సంస్థకు ఆర్థిక భారంగా పడుతుందని ఆరోపిస్తూ భారత జీవిత బీమా సంస్థ ఏజెంట్ల సంఘం దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు మంచిర్యాలలో ఏజెంట్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. మంచిర్యాల డివిజన్ పరిధిలోని ఎల్ఐసి ఏజెంట్లు నిరసన కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎల్ఐసి ఏజెంట్ల సంఘం నాయకుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ జీఎస్టీ పరిధిలోకి బీమా సంస్థను తీసుకురావడంతో సంస్థ మనుగడకు పెను ప్రమాదంగా మారిందని ఆరోపించారు. రిస్క్ ప్రీమియం తీసుకున్న వారికి 18% జీఎస్టీ వర్తింపజేయడం సహేతుకం కాదని ఆయన అన్నారు. జీఎస్టీ పరిధి నుంచి జీవిత బీమా సంస్థ పాలసీలను మినహాయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఏజెంట్ల సంఘం సభ్యులు తిరుపతయ్య యాదవ్, రాజబాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఎల్ఐసి ఏజెంట్ల ఆదేశానుసారం ఆల్ ఇండియా మా లియాపి ఆదేశానుసారం ఇవాళ జిఎస్టీకి వ్యతిరేకంగా 2048 బ్రాంచీల లోపల జిఎస్టీకి వ్యతిరేకంగా మేము ఇలా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ జిఎస్టీ ఇంప్లిమెంట్ ద్వారా సామాన్యమైన ప్రజల మీద కూడా భారం పడుతుంది. సర్వీస్ ట్యాక్స్ రూపేణ ఇప్పటివరకు వసూలు చేసినటువంటి దాన్ని జిఎస్టీ రూపేణ చేసి ఇంకా అదనం భారం పెంచుతూ ఏదైతే ఈ సంస్థ 60 సంవత్సరాల నుంచి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ, బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి ఈ సంస్థ మీద ఈ జిఎస్టీ అనే దాన్ని ప్రయోగం చేసి ఈ సంస్థను వాస్తవంగా చిన్నాభిన్నం చేయడమే అని చెప్పి మా విధానం, మా ఆలోచన. దీన్ని గవర్నమెంట్ వెనుకకు తీసుకోవాలని చెప్పి మేము ఇలా 2048 బ్రాంచీల లోపల ఏజెంట్ల అసోసియేషన్ లోపల ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సామాన్యమైన ప్రజలు ఈ ఇన్సూరెన్స్ రంగం మీద, ఇన్సూరెన్స్ ఎల్ఐసి సంస్థ మీద నమ్మకంతో పాలసీలు తీసుకొని ఏదైతే వాళ్ళ సెక్యూరిటీ ఉంటుంది, ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంటుందని చెప్పి ఆలోచించి పాలసీలు తీసుకుంటే మనం ఇలా సామాన్య ప్రజల మీద అదనం భారం వేసి జిఎస్టీ ద్వారా డబ్బులు తీసుకుందామని ఆలోచన దుర్మార్గం అని చెప్పి ఇలా ఎల్ఐసి ఏజెంట్ల సంఘం దీన్ని వ్యతిరేకిస్తున్నది. ఒకవేళ ఈ అవసరం కనుక వాళ్ళు గుర్తించకపోతే మేము ఆగస్టు మాసం లోపల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని మా ఆల్ ఇండియా లియాపి వాళ్ళు మాకు మెసేజ్ ఇచ్చారు. ఒకవేళ వాళ్ళు వినకపోతే మేము ఆల్ ఇండియా లియాపి తరఫున చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టి ఇలా ఏజెంట్లు, పాలసీదారులు మేమందరం కూడా గవర్నమెంట్ కళ్ళు తెరిచే విధంగా మేము ఇలా ఏదైతే మేము తెలిసే విధంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాం. నస్పూర్ గ్రామ పరిధిలోని సుందరయ్య నగర్ సమీపంలో 100 కుటుంబాలు 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాయి. ఈ స్థలం ఎవరిదో ఇంతవరకు తేలడం లేదు. వారసంతలు, చిరు వ్యాపారులు కూలీ పని చేసుకుంటూ ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం పూసల కులస్తులు నివాసం ఉంటున్నారు. సుందరయ్య నగర్ కాలనీవాసులు తాత్కాలికంగా గుడిసెలు, కొందరు పక్కా గృహాలు నిర్మించుకొని జీవిస్తున్నారు. వీరి వద్దకు సంవత్సరానికి ఒకసారి ఆ స్థలం మాదంటూ వేధిస్తూ ఖాళీ చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2 సంవత్సరాల క్రితం రాయల్ టాకీస్ కు చెందిన బాబా మరో వ్యాపార వ్యక్తి వచ్చి స్థలం మాదని ఖాళీ చేయాలని బెదిరించినట్లు బాధితులు పేర్కొన్నారు. సంవత్సరం క్రితం సింగరేణి ఎస్టేట్ విభాగం అధికారులు వచ్చి సింగరేణి స్థలమంటూ ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారని బాధితులు పేర్కొన్నారు. శనివారం నస్పూర్కు చెందిన సందీప్ అనే వ్యక్తి ఈ స్థలం మాదని వెంటనే ఖాళీ చేయాలని, లేదంటే బాగుండదని బెదిరించి దౌర్జన్యానికి దిగినట్లు ఆరోపించారు.
తమతో వాగ్వాదానికి దిగినట్లు సుందరయ్య నగర్ నివాసులు నాగయ్య, సిరికొండ రవి, పీట్ల గంగమ్మ, కమల, శాంతమ్మ, భాగ్య, విమల, లక్ష్మి, ఎల్లమ్మ 50 కుటుంబాలు ప్రెస్ క్లబ్ వద్ద ఎమ్మెల్యే దివాకర్ రావుకు మొరపెట్టుకున్నారు. వారి సమస్యను వివరించారు. ఎట్టి పరిస్థితిలో ఒక్క గుడిసె కూడా ఖాళీ చేయకుండా, ఒక్క ఇటుక కూడా తొలగించకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాలు, తాగునీరు, విద్యుత్, రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి కూడా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రాచకొండ ఆశాలత, ఎంపీపీ బేర సత్యనారాయణ, సర్పంచ్లు వేల్పుల రాజేష్, ఐతిశంకర్, కిష్టయ్య, రాజేంద్రపాణి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వంగ తిరుపతి, డైరెక్టర్స్ నాసర్, కుర్మిల్లా అన్నపూర్ణ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ అతి సరోజ, మహిళా మండల అధ్యక్షురాలు బండి పద్మ, జిల్లా కార్యదర్శి ఆడిపు శ్యామల, టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి వేల్పుల రవీందర్, ఎంపీటీసీలు బండారి సుధాకర్, తిరుపతి, శ్రీదేవి, పోషం, రామస్వామి, పార్టీ మండల కార్యనిర్వాహక కార్యదర్శి దెబ్బటి రామన్న, ఉపాధ్యక్షుడు డాక్టర్ తోట శ్రీనివాస్, పూదరి కుమార్, నాయకులు పానుగంటి సత్తయ్య, జక్కుల రాజేశం, వెంకటేశం, గర్సె భీమయ్య తదితరులు పాల్గొన్నారు. రెండోది మున్సిపల్ రోడ్డు వినండి అమ్మా, ఒక విషయం ధర్నా చేసే అవసరం లేదు. మీరు 10 మంది కనబడితే మేము కారు మాట్లాడదాం తయారు ఉంటే మీరు అడ్డ ఉన్నా లేక మేము అవుతాం చెప్పినా రమ్మని చెప్పారు. మంచిర్యాలలోని ప్రైవేట్ విద్యాసంస్థల బస్సుల పనితీరును పోలీసులు, ఆర్టీఏ శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. శనివారం మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో అన్ని ప్రైవేట్ పాఠశాలల బస్సుల కండిషన్ను నిశితంగా పరిశీలించారు. బస్సుల ఫిట్నెస్ కండిషన్గా ఉన్నదా, ప్రాథమిక ఆరోగ్య చికిత్సా కిట్, అగ్ని ప్రమాదం నివారణ పరికరాలు, డ్రైవింగ్ లైసెన్స్లు తదితర వాటిని పరిశీలించామని సీఐ సుధాకర్ తెలిపారు. విద్యా సంవత్సరం ఆరంభమైనందున విద్యార్థులను ఇంటి నుంచి పాఠశాలకు తరలించే బస్సులు కండిషన్లో ఉన్నాయా లేవా అనేది తనిఖీలు చేయాలని రామగుండం సిపి విక్రమ్జిత్ దుగ్గల్ ఆదేశాల మేరకు ఈరోజు తనిఖీలు చేశామని సీఐ తెలిపారు. కండిషన్ లేని, నిబంధనల ప్రకారం లేని బస్సులను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని సుధాకర్ తెలిపారు. బస్సు కండిషన్, ఫిట్నెస్ లేని వాటిని నడపడానికి అనుమతించమని ఎంవీఐ వివేకానంద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్, ఏఎస్ఐ భవానీసేన్ పాల్గొన్నారు. లేదనే రాసుకోండి. ఇంకోటి చేయించవచ్చు కదా, మధ్యలో ఒకటి ఉండాలి. ప్రెజర్ అయిపోయింది, కాలుతుంది. బాబు ఇది నువ్వు పెట్టుకోవాలి. పడుతుందా దగ్గర దగ్గర ఈరోజు మంచిర్యాల పట్టణంలో స్కూల్ బస్సులను చెక్ చేసే ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇది సిపి గారి ఆదేశాల ప్రకారం, అదేవిధంగా మంచిర్యాల డీసీపీ గారి ఆదేశాల ప్రకారం స్కూల్ బస్సులు అన్నీ కూడా ఈరోజు వాటి స్టాండర్డ్స్ చెక్ చేయడం జరుగుతూ ఉన్నది. పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మరి రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఏఎంబీఐ గారు కూడా వచ్చారు. వీళ్ళ ఆధ్వర్యంలో చేస్తున్నాం. మరి దాదాపు 50 బస్సులు ఈరోజు గవర్నమెంట్ స్కూల్ గ్రౌండ్లో ఇక్కడ పార్క్ చేసి ప్రతి బస్సును ప్రత్యేకంగా దాంట్లో ఉన్న వసతులు ప్రతి ఒక్కటి ఫస్ట్ ఎయిడ్ కిట్ కావచ్చు, ఫైర్ ఎస్టింగ్విషర్స్ కావచ్చు, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కావచ్చు, మరి వెహికల్ కండిషను, ఇండికేటర్స్, లైట్స్ ప్రతి ఒక్కటి కూడా వైపర్స్తో సహా చెక్ చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఎవరెవరికైతే డిఫెక్ట్స్ ఉన్నాయో బండిలో వాళ్ళ స్కూల్ పేరు, అదేవిధంగా బండి నెంబరు రాసుకొని దాని మీద ఏమేమి డిఫెక్ట్స్ ఉన్నాయో అవి కూడా నోట్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ నోట్ చేసుకొని వీళ్ళ మీద ఎవరెవరైతే డిఫెక్ట్స్ ఉన్నాయో వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి దీనికి దాదాపు మంచిర్యాల పట్టణం మరియు మంచిర్యాల పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని స్కూల్స్కు సంబంధించిన బస్సులు, ఓన్లీ స్కూల్స్, కాలేజీలు కాదు, ఓన్లీ స్కూల్స్కు సంబంధించిన బస్సెస్ ఈరోజు ఇక్కడికి పిలవడం జరిగింది. ప్రతి బస్సును చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దానికి ఉన్న డిఫెక్ట్స్ కూడా నోట్ చేసుకొని మరి వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది స్కూల్ యాజమాన్యాలకు. వీటి మీద చట్టపరంగా కూడా ఏమేమి యాక్షన్ తీసుకోవాలో డిఫెక్ట్స్ ప్రకారం యాక్షన్ తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. ప్రస్తుత విద్యా సంవత్సరం మొదలైన సందర్భంగా మంచిర్యాల పట్టణంలో తిరుగుతున్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బస్సెస్, స్కూల్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ
రామగుండం పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం, అలాగే కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారి ఆదేశాల ప్రకారం ఈ మధ్యనే ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకున్నటువంటి బస్సులన్నింటినీ మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా తనిఖీలు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా చేపట్టడం జరిగింది. ఏవైతే స్కూల్ బస్సులలో ప్రమాణాల మేరకు ఫిట్నెస్ సర్టిఫికేట్తో పాటు వాటిలో ఉండాల్సినటువంటి ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఉండాల్సినటువంటి సామాగ్రి కానీ, ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ, అలాగే సేఫ్టీ గ్రిల్స్ కానీ సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవా లేవా అనేది పరీక్షించి, ఒకవేళ లేనట్లయితే వాటికి సిఎఫ్ఎక్స్ నోటీస్ ఇచ్చి వాటి ఫిట్నెస్ క్యాన్సిల్ చేసి కేసు నమోదు చేసి బళ్ళను సీజ్ చేసి మళ్ళీ తిరిగి అన్నీ ప్రభుత్వం ఏదైతే జియో 35 ఇష్యూ చేసిందో ఆ జియో 35కి అనుగుణంగా డ్రైవర్ కూడా సీనియర్ 5 సంవత్సరాలు అదే రకం వాహనాన్ని నడిపి ప్యాసింజర్ బ్యాడ్జ్ ఉన్న డ్రైవర్, అంటే ఫస్ట్ ఎయిడ్ గురించి అవగాహన ఉన్నటువంటి డ్రైవర్ మాత్రమే ఆ బస్సు నడపడానికి అర్హుడు. కాబట్టి మా తనిఖీల్లో అలాంటి అర్హత లేనటువంటి డ్రైవర్లు కూడా ఒకవేళ స్కూల్ బస్సు నడుపుతున్నట్లయితే వారి మీద కఠినమైన చర్యలతో పాటు ఇన్స్టిట్యూషన్ యొక్క గుర్తింపు రద్దు చేయడంతో పాటు వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ ముందు ఉన్న సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తున్న నర్సరీని శనివారం జీఎం సయ్యద్ ఎం సుబానీ, SO2 జీఎం సత్యనారాయణలు సందర్శించారు. నర్సరీని పూర్తిగా పరిశీలించి సింగరేణి అటవీ అధికారిని చంద్రిని ఎన్ని రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో జీఎం మాట్లాడుతూ హరితహారానికి అన్ని రకాల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. శ్రీరాంపూర్ ఏరియాలోని కాలనీలు, గనుల పరిసర ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది మొక్కల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపుతామని తెలిపారు. మొక్కలకు కంచెలు ఏర్పాటు చేస్తామని వివరించారు. తమ నర్సరీలో మర్రి, కానుగ, ఎలక్కాయ, జువ్వి, మునిగి, వెదురు తదితర మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. కార్మికుల కాలనీ ప్రజలకు పూల మొక్కలు సరఫరా చేయనున్నామని వివరించారు. ప్రతి కార్మికుడు వారి ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైజీఎం కిరణ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. మంచిర్యాలలో గంజాయి విక్రయిస్తున్న రాములు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 3.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ సుధాకర్ తెలిపారు. శనివారం మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ సుధాకర్ మాట్లాడుతూ మహబూబాబాద్ నుంచి గంజాయి తీసుకువచ్చి మంచిర్యాలలో విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు నిఘా వేసి పట్టుకున్నట్లు చెప్పారు. గత కొద్ది రోజులుగా మంచిర్యాలలో చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం వచ్చిందన్నారు. ఎవరు విక్రయిస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారనే కోణంలో విచారణ జరపగా రాములు అనే వ్యక్తి రవాణా చేస్తున్నాడని తేలిందన్నారు. ఈరోజు రైలు మార్గం ద్వారా రాములు గంజాయి తీసుకువస్తున్నాడని తెలియడంతో నిఘా వేసి పట్టుకుని తనిఖీలు చేయగా బ్యాగ్లో 3.5 కిలోల గంజాయి లభించిందన్నారు. వాటిని చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి 50 రూపాయల చొప్పున విక్రయిస్తాడని ఆయన తెలిపారు. ఈ మేరకు నిందితుణ్ణి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. యువకులు గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దని, తల్లిదండ్రులు కూడా పిల్లల అలవాట్లపై దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎస్ఐ ఆకుల అశోక్ పాల్గొన్నారు. కరెక్టే సార్, అది అయితే దాంట్లో బాగా ట్రై చేసినాం సార్. సార్ జెన్యూన్ క్యాండిడేట్ సార్. అవునవును, ఒక వ్యక్తి రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు నేను ఆ సిబ్బందితో వెళ్ళి అతన్ని సెర్చ్ చేస్తే అతని పేరు రాములు, మహబాద్ నుంచి వచ్చినట్టుగా తెలిసింది. అతని చేతిలో ఒక సంచి ఉండే, ఆ సంచిలో 2 కవర్లు ఉన్నాయి. వాటిని చెక్ చేస్తే దాంట్లో సుమారు 3.5 కిలోల గంజాయి, డ్రై గంజాయి అతని పొజిషన్లో ఉన్నది. ఎక్కడి నుంచి తెస్తున్నావు అంటే మహబాద్ నుంచే కొనుక్కొస్తున్నా, ఇక్కడ రీసేల్ చేయడానికి వచ్చినా అని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా దాన్ని సీజ్ చేసుకొని మరి దీంట్లో NDPS యాక్ట్లో కేసు చేయాలి. కాబట్టి NDPS యాక్ట్లో ప్రొసీజర్ ప్రకారము ఒక గెస్టెడ్ ఆఫీసర్, అదర్ దెన్ పోలీస్ ఆఫీసర్ ఒకరు ఉండాలి. కాబట్టి ఇమీడియట్గా RDO గారికి చెప్తే DO గారిని పంపించాడు. DO మంచిర్యాల రెవెన్యూ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో దాన్ని పంచనామా నిర్వహించి సీజ్ చేసుకొని తీసుకురావడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ కేసులో గంజాయి మహబాద్ నుంచి వస్తున్నది. ఇక్కడ వచ్చిన తర్వాత చిన్న చిన్న పొట్లాలుగా
ప్లాస్టిక్ కవర్లలో తయారు చేసి ఇక్కడ యూత్కి అమ్మడం జరుగుతూ ఉన్నది. ఇది 50 రూపాయలు 100 రూపాయల రేటుతో ఒక్కొక్క ప్యాకెట్ చిన్న ప్యాకెట్లు తయారు చేసి అమ్ముతారు. ఇది చాలా కాలంగా జరుగుతున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ చిన్న ప్యాకెట్లే దొరికే అవకాశం ఉన్నది. ఇప్పుడు పెద్ద ఎత్తున పట్టుకోవాలని ఇన్ఫర్మేషన్ సెట్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇతన్ని ఇప్పుడు ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాం. సీజ్ చేసిన ప్రాపర్టీ కూడా కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతూ ఉన్నది. మన మంచిర్యాల పట్టణ యూత్కి అదేవిధంగా స్టూడెంట్స్ అందరికీ విజ్ఞప్తి, ఇటువంటి వ్యసనాలకు బానిసలు కావద్దని చెప్పేసి చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. మంచిర్యాల బైపాస్ రోడ్ సమీపంలో జీఎస్టీ అమలులోకి వచ్చిన నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంను ప్రారంభించారు. మంచిర్యాల, అస్ఫాబాద్, కొమరంభీం ఉమ్మడి జిల్లాల వ్యాపారుల అవసరాలు తీర్చడానికి డివిజన్ స్థాయి కార్యాలయంను సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డివిజనల్ అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్ నాయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం నుంచి జీఎస్టీ దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిందన్నారు. వ్యాపారులు ఏవైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం మంచిర్యాల వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ బాలమురళీకృష్ణ మాట్లాడుతూ మంచిర్యాల, అస్ఫాబాద్, కొమరంభీం, పెద్దపల్లి జిల్లాల వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన కార్యాలయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోనె శ్యామ్ సుందర్రావు, సభ్యుడు చెట్ల జనార్దన్, ఉమ్మడి జిల్లాల వ్యాపారస్తులు పాల్గొన్నారు. By 2-3 months, I expect so. It will be ready. By this time, all staff will be here, and you can contact here only for your trade purposes. And we are all here to celebrate the dawn of a new tax regime of one nation, one tax. When we are hearing about the globalization years back, I was thinking that why we are talking about globalization. Even we cannot move our goods freely from one state to another state. Lot of problems are there. Lot of paperwork is there. Or free movement of goods is not possible from one state to another. So for example, from Andhra Pradesh to Tamil Nadu or Andhra Pradesh to Kerala, like that. Lot of problems are there. Lot of checkposts are there. Free movement is not there. So why they are thinking about globalization? First, they should think about a free movement within the country. Now that has become true now. Now there is easy, I think so, easy movement. Sometimes there will be a problem. In any way, this free movement of goods will be there from one state to another. So this, I think this will be a major tax reform for as far as the trade is concerned, as far as the industry is concerned. It is a major tax. GSTR 2 is ready. You don't have to do all these things. Your only duty is to verify this, whether it is correct or not, whether that person has made an omission or mistake like that. Then contact the other person, let him to correct it. Then your GSTR 2 is ready, and then your GSTR 3 is auto-populated from this, and some minor entries like payment tax details like that. ఈ రోజు మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలకి మంచిర్యాలలో డివిజన్ ఆఫీస్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ వాళ్ళది డివిజన్ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ చిన్న సమావేశం ఏర్పాటు చేశారు. అంటే వారు కూడా వారి సిబ్బందితో జిఎస్టీలో వారి విధులు నిర్వర్తించడం కోసం అని చెప్పిన పూర్తిగా తయారుగా ఉన్నారు. అది ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాను నేను. వారి రేంజ్ ఆఫీసులు కూడా కొత్తగా బెల్లంపల్లిను, ఆసిఫాబాద్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మరి ఈ సందర్భంగా జిఎస్టీని కట్టుదిట్టంగా, తర్వాత వ్యాపారస్తులకు అన్ని రకాలుగా వారికి సలహాలు కానీ లేకపోతే సహకారం కానీ అందిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ, మంచిర్యాల సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగే శ్రీ క్వారీ దుర్గాదేవి జాతరను ఈ నెల 9వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు శనివారం రోజున క్వారీ దుర్గాదేవి ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతర గోడ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల సిమెంట్ కంపెనీ C&MD లక్ష్మీ నరోత్తమరావు మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ ఆదివారం రోజున క్వారీ దుర్గాదేవి ఆలయ 46వ వార్షిక జాతర మహోత్సవంను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 100 మంది భక్తులతో ప్రారంభమైన ఈ ఆలయ జాతరకు నేడు లక్షల సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి కృపకు పాత్రులవుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో MCC కంపెనీ చైర్మన్ విద్యాసాగర్ రావు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి జె లక్ష్మీనారాయణ, సభ్యులు అనిల్ కుమార్, పవన్ కుమార్, మధుసూదన్ రేణ్వా, ఆర్ శ్రీనివాస్, ఎల్కపల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.